హలో, నేను విశ్వేశ్వరరావు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం E2 పెట్రోల్ని వాడాల్సిందే అని చెప్పి ఒక మ్యాండేటరీని తీసుకుంది. దాని ప్రకారం వెహికల్స్ని డిజైన్ చేయాలని చెప్పి కంపెనీలు చెప్పాయి. అంటే 2023 తర్వాత తయారైనటువంటి ఇంజన్లు మాత్రమే E2 పెట్రోల్ని యాక్సెప్ట్ చేయగలవు. దానికంటే ముందున్నటువంటి వెహికల్స్ ఖచ్చితంగా E2 పెట్రోల్ వాడితే డ్యామేజ్ జరుగుతాయి. E2 పెట్రోల్ కాకుండా మీకు దొరుకుతుందంటే దొరకదు. E20 అంటే ఇథనాల్ 20% E2 అంటారు దాన్నే. ఇథనాల్ 20% కలిపి మీకు పెట్రోల్ని అందజేయబోతున్నారు. దీని కారణంగా పొల్యూషన్ తగ్గుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వాహనాలు రిపేర్లు రావటం, వాహనాల పార్ట్స్ దెబ్బతింటం ఇవి జరుగుతాయని చెప్పేసి మెకానికల్ చెప్తున్నారు. కార్లకు సంబంధించిన ఓనర్లు కూడా చెప్తున్నారు. ఎవరైతే పెట్రోల్ తోటి వాహనాలను నడుపుతున్నారో ఆ యజమానులకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి E20 పెట్రోల్ తప్ప మీకు ప్యూర్ పెట్రోల్ దొరకదు. ఇప్పటి వరకు మనకి E10 పెట్రోల్ అంటే 10% ఇథనాల్ ఉండేటువంటి పెట్రోల్ని వాడుతున్నాం. ఇప్పుడు దాన్ని E20 చేశారు. అంటే ఇథనాల్ని 20% కలిపి మనకి పెట్రోల్ అమ్ముతారు. దీని కారణంగా ఏంటంటే ఇథనాల్ ఏమో తక్కువ ధరకు వస్తుంది. మనకి చెరకు, మొక్కజొన్న దీని నుంచి తయారు చేస్తారు. ఎక్కువగా చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నట్టుకి ఇది బాగా బెనిఫిట్. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మనకు పొల్యూషన్ ఉండదని చెప్తుంది. కానీ ఇథనాల్ కలిపినందువల్ల పెట్రోల్ శాతం తగ్గిపోయి మనకు మైలేజ్ తగ్గుతుంది. కనీసం మామూలు పెట్రోల్ కను ఈ E20 పెట్రోల్కి లీటర్కి 2 నుంచి 3 కిలోమీటర్ల తేడా వస్తుంది. ఇది వినియోగదారులు చెప్తున్నటువంటి మాట. అంటే పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల ఒక బెనిఫిట్, రేటు పరంగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే 100% ట్యాక్స్ విధిస్తుంది. మనకి అంతర్జాతీయ మార్కెట్లో లభిస్తున్న క్రూడ్ ఆయిల్ ధర ప్రకారం అయితే మనకి 50 రూపాయలకే పెట్రోల్ రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 100% ట్యాక్స్లు వేసి రకరకాల రూపంలో ఇప్పుడు 107 నుంచి 110 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి కూడా మళ్ళీ ఇథనాల్ కలపడం ద్వారా నాణ్యత కోల్పోవటం కారణంగా మనం లీటర్కి 2 నుంచి 3 కిలోమీటర్లు నష్టపోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వాడదామా అని అంటే వెహికల్ డ్యామేజ్ అవుతుంది. వెహికల్స్ E20 పెట్రోల్ వాడిన కారణంగా అనేకం షెడ్లకు వెళ్ళిపోతున్నాయి. అంటే 2023 మోడల్ తర్వాత వచ్చేవి ఓకే, దానికంటే ముందు వచ్చే మాత్రం దెబ్బతింటున్నాయి. కానీ ఏప్రిల్ 1 నుంచి మ్యాండేటరీ పెట్టారు. ఇప్పటికే E10 తోటే నానా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వెహికల్స్ చెడిపోతున్నాయి. దీని వెనుక రకరకాల ఆరోపణలు ఉన్నాయి, అలాగే రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఇథనాల్ను తయారు చేసిన కంపెనీలు గడ్కరీ గారికి ఉన్నాయని, అందుకే E20 అంటే ఇథనాల్ 20% కలపాలని నిర్ణయం తీసుకున్నారనేది ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటుంది ఢిల్లీలో. ఇది ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది ఆయనకి ఉన్నటువంటి ఇమేజ్ని దెబ్బతీయటానికి ఈ విధమైన ప్రచారం చేస్తున్నారని ఒకటి. కాదు ఇది కేంద్ర ప్రభుత్వమే డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ఇంధనం రూపంలో ఈ పని చేస్తుందని ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సరే, కారణం ఏమైనప్పటికీ కూడా ఆ పెట్రోల్ వాడుతున్నటువంటి మన వాహనాలు అయితే దెబ్బతినడం ఖాయం, డ్యామేజ్ కావడం ఖాయం. ఇది మెకానికల్ చెప్తున్నటువంటి మాట. ఇక లైసెన్స్కి సంబంధించి కూడా గడ్కరీ గారు ఏం చెప్తున్నారంటే డ్రైవింగ్ లైసెన్స్ పాయింట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఏం పాయింట్స్? ఇప్పటి వరకు మనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించేసి మనం అది పే చేస్తే కనుక మామూలుగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. కానీ ఇక నుంచి కొన్ని పాయింట్స్ని నిర్ధారించి ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘనలకి ఇన్ని పాయింట్స్, లేదా మీరు డ్రైవింగ్లో రాంగ్ డ్రైవింగ్కి కొన్ని పాయింట్స్, ఇలా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ పాయింట్స్ మించినప్పుడు మీ లైసెన్స్ని సస్పెన్షన్ చేస్తారు, లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఒక 6 నెలలు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు కూడా మళ్ళీ మీరు ఇలానే వైలేట్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ రూల్స్ని కంప్లీట్గా మీ లైసెన్స్ని రద్దు చేస్తామని చెప్పి చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. పార్లమెంట్లో పెట్టి దీన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి రవాణాలో అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నారు. వీళ్ళనంత వరకు ఏదో ఒక రకంగా వాహనదారులని దోచుకోవటం, అది ఇంధన రూపంలోనా, లేదంటే ట్యాక్స్ రూపంలోనా, గ్రీన్ ట్యాక్స్ రూపంలోనా, లేదంటే లైసెన్స్ రూపంలోనా, లేదంటే
ట్రాఫిక్ ఉల్లంఘన రూపంలోన ఏదైతేనేమి ప్రజల నుంచి భారీగా డబ్బులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు E20కి సంబంధించినటువంటి వ్యవహారం. ఏంటి ఈ E20 అని అంటే, మీరు కనుక చూస్తే ఈ పెట్రోల్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఇది రిపోర్టు. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్లో 20% ఇథనాల్ తప్పనిసరి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది. రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ 95తో ఈ పెట్రోల్ ఉండాలని చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రీసెర్చ్ ఆక్టేన్ నెంబర్ ఉంటారు 95. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్దిష్ట ప్రాంతాలకు పరిమిత కాలం పాటు కేంద్రం మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇథనాల్ను చెరకు, మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. వాహన ఇంజన్లలో కేవలం పెట్రోల్ను వాడటంతో పోలిస్తే ఇథనాల్ కలిపి వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఇది ఈ కాజ్ చెప్తుంది. ఇది చెప్తుంది, కానీ ప్రజల నుంచి దారుణంగా భారీగా వసూలు చేయబోతున్నారు. చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగి రైతులకు మద్దతు ధర లభిస్తుంది. దేశంలోకి ముడి చమురు దిగుమతులు తగ్గించవచ్చు. మైలేజ్ తగ్గుతుందా? 2023 నుంచి తయారైన చాలా వరకు వాహనాల ఇంజన్లను E20 పెట్రోల్కు అనుగుణంగానే డిజైన్ చేశారు. 2023 మరి అంతకన్నా ముందు ఏం కావాలి పరిస్థితి? కాబట్టి ఆయా వాహనాల్లో పెద్దగా ఇబ్బందులు ఏమి రావని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా వాహనాల్లో పెద్దగా రావని చెప్పి, అసలంటూ వస్తాయి కానీ పెద్దగా రావు. 2023 తయారు చేసిన వాటికి కూడా. పాత వాహనాల మైలేజ్ మాత్రం కాస్త అంటే 3 నుంచి 7% తగ్గొచ్చని అంచనా. చూడండి, పాత వాహనాల మైలేజ్ 3 నుంచి 7% తగ్గే అవకాశం ఉందని చెప్పి. అలాగే ఆర్ ఇంధనం సమానంగా బర్న్ అయినప్పుడు నాకింగ్ అంటే ఫ్రీ ఇగ్నిషన్ జరుగుతుంది. అంటే సౌండ్ కూడా వస్తుంది, నాకింగ్ కూడా వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది. అంటే మీకు ఇప్పుడు RON 95 కారణంగా ఇంజన్ డ్యామేజింగ్ అరికట్టవచ్చు. ఇంజన్ లోపల ఇంధనం అసమానంగా బర్న్ అయినప్పుడు నాకింగ్ అంటే సౌండ్ వస్తుంది. వీళ్ళే చెబుతున్నారు. RON ఎంత ఎక్కువగా ఉంటే నాకింగ్ను అంత సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. 2022 జూన్ నుంచే పెట్రోల్లో 10% ఇథనాల్ కలపడాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 2030 నుంచి E20 పెట్రోల్కు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతకంటే ముందే అమల్లోకి తెస్తుండడం విశేషం. అంటే యాక్చువల్గా 2030 అనుకున్నారు, కానీ 2030 కంటే ముందే ఇప్పుడు ఈ పెట్రోల్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో దీంతో ఇప్పుడున్నటువంటి కార్లు, మోటార్ బైకులు వీటన్నిటిని తీసుకెళ్ళి పాత సామాన్లకు వేసుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. వాహనాలు మొత్తం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఏమో హెల్మెట్లు అంటారు, ఇంకోసారి ఏమో లైసెన్స్ అంటారు, మరోసారి పొల్యూషన్ అంటారు, ఇప్పుడేమో పెట్రోల్. E10 కాస్త E20 చేశారు. 2030కి పెట్టుకున్నటువంటి టార్గెట్ని ముందుకు జరిపారని అంటే ఏ స్థాయిలో వీళ్ళు వాహనదారుల నుంచి వసూలు చేయదలుచుకున్నారో మీరు ఆలోచించండి. ఇథనాల్ని 20% కలిపి మనకు పెట్రోల్ ఇస్తున్నారంటే 80% పెట్రోల్ ఇస్తున్నారు. మనకి 80% పెట్రోల్ ఇస్తున్నారు కదా, దానికి అనుగుణంగా ధర తగ్గించాలి కదా, ధర తగ్గించరు. ధర మాత్రం అంతే ఉంటుంది. కానీ E20 అంటే 80% పెట్రోల్ ఇస్తారు, మనకి 20% ఇథనాల్ ఇస్తారు, ధర మాత్రం అంతే ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు మనం? దోపిడీ అందామా, లేదంటే సంస్కరణలో భాగం అందామా, నిజంగా పొల్యూషన్ తగ్గించడానికి ఈ ప్రక్రియను చేపట్టాలన్నామా? అసలు ఏంటి ఇదంతా? రేపు వాహనాలు డ్యామేజ్ అయితే ఎంత నష్టం జరుగుతుంది? మరి దీని అంచనా వేస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగే అవకాశం ఉంది అనే దాని మీద మీరు అంచనా వేసి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.